నమస్కారం. తారాబలం కార్యక్రమానికి స్వాగతం. ఆధ్యాత్మిక విజ్ఞానమే జీవితంలో నిజమైన చైతన్యం. ఆధ్యాత్మిక విజ్ఞానంతో పాటు జ్యోతిష శాస్త్ర విజ్ఞానాన్ని కూడా మేళవించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ జ్యోతిష నిపుణులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు. మరిన్ని విషయాలు గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. మరి ఈనాటి మహర్జాతకుల విశ్లేషణలో నట యశస్విగా, నట సార్వభౌమగా పేరొందిన శ్రీ ఎస్వి రంగారావు గారు పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు గారు. ఈయన దాదాపు 3 దశాబ్దాల పాటు 300 చిత్రాలకు పైగా అద్భుతంగా నటించి ఘటోత్కచుడిగా, కీచకుడిగా, రావణాసురుడిగా నటించి ఎనలేని ఖ్యాతి గడించారు. ఆయా పాత్రలలో ఆయన ఎంత ఇమిడిపోయారంటే వేరెవరు కూడా ఆయన పాత్రలో అసలు ఇమడలేకపోయారు ఇప్పటి వరకు కూడా. మరి ఈ రోజు ఈ మహర్జాతకుల విశ్లేషణలో ఈ కార్యక్రమంలో వారి జాతక యోగాల గురించి తెలియజేయండి. జ్యోతిష్శాస్త్రమనేకభేద విషయం స్కంధత్రయాధిష్ఠితం తత్కాంక్ష్యోపనయస్య నామ మునిభిః సంకీర్త్యతే సంహిత స్కంధేస్మిన్ గణితేన యా గ్రహగతిస్తంత్రాభిధానత్యసో పౌరాణ్యం గవినీమయశ్చగజిదస్కందస్తృతీయోపరః జయతి జగతస్సూరప్రసూతిర్విశ్వాత్మా సహజభూషణం నమసః ధృతకనక సదృశ దశశతమయూఖమలార్చితః సవితా. మహర్జాతకులు ఎవరైతే కనుక ఈ యొక్క ప్రపంచంలోకి జన్మించి 10 మంది చేత ప్రశంసలు పొందడం కాదు, చాలా మందికి ఆదర్శనీయమైనటువంటి పాత్రలు అవుతారు. వాళ్ళని మహర్జాతకులు అని పిలుస్తారు. మహత్తు అనేటువంటి యొక్క శబ్దానికి అర్థము మహోత్కృష్టము అంటే ఎవరు కూడా చేరలేనటువంటిది, ఎవరు కూడా అలా చెయ్యలేరు, చేసి ఉండరు, చెయ్యబోరు అనే విధంగా ఉండేదానికి మహత్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తారు. అలాంటి మహర్జాతకులు ఈరోజు పూజ్యులు శ్రీ ఎస్వి రంగారావు గారు. వీరి జాతకం చెప్పడం నిజంగా నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు అసలు మాకు ఊహ తెలియదు. అప్పుడు చిన్నప్పుడు అన్నం తినకపోతే మేము ఏడుస్తూ ఉంటే మా అమ్మగారు వివాహ భోజనము పాట పెట్టి ఆ పాట వస్తున్నప్పుడు అవి చూస్తూ భోజనం చేస్తే ఇలా చేయాలరా అని చెప్పేసి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తే మేము అందరం కొట్లాడుకుంటూ వివాహ భోజనం అనుకుంటూ మేము కడుపు నిండా అన్నం తిన్న రోజులు. అంటే ఒక సందర్భంలో మాయాబజార్ సినిమాలో ఎస్వి రంగారావు గారు పోషించినటువంటి పాత్ర ఎంత ప్రేమించిందంటే అసలు పెళ్ళి అంటే ఎస్వి రంగారావు గారిని మనం తెలుసుకోవాలన్నమాట. పెళ్ళి భోజనాలంటే అంత అభినయం, అంత పలకరించింది. ప్రతి ఒక్కరి మనస్సులు కూడా పలకరించింది. అంతగా అద్భుతమైనటువంటి నటనా కౌశల్యం కలిగినటువంటి మహానుభావులు పూజ్యులు శ్రీ ఎస్వి రంగారావు గారు. మరి ఈయన పూర్తి పేరు కనుక చూస్తున్నట్లయితే వీరు సామర్ల వంశంలో జన్మించారు. సామర్ల వెంకట రంగారావు గారు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నామధేయాన్ని పెట్టుకొని అదేవిధంగా వెంకటరంగ అనేటువంటి భాగము ఆ యొక్క అలంకార ప్రియుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైనటువంటి నామములు. అలాంటి పేరు పెట్టుకున్నటువంటి వీరు నిజంగా జన్మించినటువంటి యొక్క తిథి కనుక చూసినట్లయితే ఆంగ్ల తిథి ప్రకారం 3వ తారీఖు జూలై 1918వ సంవత్సరంలో జన్మించడం జరిగింది. వీరి జన్మ నక్షత్రం వచ్చి పునర్వసు నక్షత్రం యొక్క 4వ పాదమే జన్మించారు. ఈ జన్మ నక్షత్ర ప్రకారం దీనికి ఆ రోజు వచ్చినటువంటి యొక్క జన్మనామము హిమవంతుడు అనేటువంటి జన్మనామంతో ఇది జన్మించడం జరిగింది. శుక్లపక్ష ప్రతిపద అమావాస్య తర్వాత వచ్చినటువంటి యొక్క ప్రతిపద తిథి రోజు వీరు జన్మించడం జరిగింది. చక్కని హర్షణ యోగము,